హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. ఈరోజు నేను మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇక కథలోకి వెళితే, అనగనగా ఒక చిన్నపాటి పట్టణంలో రామేశ్వరి, సురేంద్ర అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. అతని పేరు సతీష్. సతీష్ అదే పట్టణంలోని ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. చుట్టుపక్కల వారందరూ రామేశ్వరమ్మతో ఇంకెప్పుడు పెళ్లి చేస్తావా, సతీష్కి పెళ్లి వయసు వచ్చేసిందిగా అని అడుగుతూ ఉండేవారు. రామేశ్వరమ్మ దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు దిగులు పడుతూ ఉండేది. వచ్చే కోడలు నా కొడుకుని మంచిగా చూసుకుంటుందో లేదో, ఒక్కగానొక్క నా కొడుకుని నా నుంచి దూరం చేస్తుందేమో అని భయపడుతూ ఉండేది. ఇంకా తప్పక ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. కోడలు కుడికాలు లోపల పెట్టి లోపలికి వచ్చింది. తన పేరు రాధ. తను బాగా చదువుకుంది, పనులు కూడా అన్ని బాగా చేస్తుంది. కానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి అత్తతో దూరంగా ఉంటుంది. తను ఇలా ఆలోచించేది, అత్తలకు ఇష్టాలు వేరే, నేను మాట్లాడితే ఏదో పొరపాటు అయ్యే ప్రమాదం ఉంది అని భావించేది. అలా ఇద్దరి మధ్య మౌనం, అనుమానాలు పెరుగుతూ పోయాయి. అలా ఒకరోజు రామేశ్వరికి ఆరోగ్యం బాగలేకపోయినా వంట చేయడానికి గదిలోకి వెళ్ళింది. కానీ తనకు కళ్ళు తిరుగుతున్నట్టుగా సరిగా నిల్చుకోలేకపోయింది. ఇదంతా వంటగది బయట నుంచి రాధ గమనిస్తూ ఉంది. రామేశ్వరి కిందకి పడిపోతుండగా రాధ పరిగెత్తుకుంటూ వచ్చి అత్తను పట్టుకుంది. అత్తయ్య, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వంట చేస్తాను అని చెప్పింది. రాధ భయపడుతూనే వంటగదిలోకి వెళ్ళింది. పులిహోర, అన్నం, బంగాళదుంప కూర వండి తీసుకొచ్చింది. రామేశ్వరి కొంచెం టేస్ట్ చేసింది. ఆశ్చర్యంగా, ఇదంతా నేనే చేసే విధంగానే ఉందే, అదిలా సాధ్యం అని అడిగింది. రాధ సిగ్గుతో నవ్వుతూ చెప్పి, అమ్మ, మీ కొడుకు ఇష్టపడే వంట మీరు చేసినట్టే నేర్చుకున్నాను. ఒకవేళ వంట సరిగా లేకుంటే మీరు నాకు నేర్పగలరా అని ప్రేమగా అడిగింది. ఆ మాట విన్న రామేశ్వరి కళ్ళల్లో నీరు చేరింది. మొదటిసారి నిజంగా ఒకరినొకరు చూసుకున్నారు. అలా ఒకరోజు దీపావళి పండుగ వచ్చింది. రామేశ్వరి అలంకారాలు, తీపి వంటలతో మునిగిపోయింది. రాధ ఒకవైపు అత్తకు సహాయం చేస్తూ పూలతో డెకరేట్ చేస్తోంది. ఆ రోజు నుండి రామేశ్వరి రాధను కోడలిగా కాదు, కూతురుగా రాధ కూడా అత్తను అమ్మగా అంగీకరించి ఇంట్లో మాటలు, నవ్వులు, ప్రేమ, ఇలా సతీష్ కూడా ఆశ్చర్యపడి చూస్తూ, అమ్మ, రాధ, మీరిద్దరూ చూడటానికి బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్నారన్నాడు. అప్పుడు రామేశ్వరి చిరునవ్వుతూ, అత్త కోడలు అంటే శత్రువులు కాదు బంగారం, తల్లి కూతుళ్ళు అని చెప్పింది. అందరూ సంతోషించారు. రామేశ్వరి రాధకు ఒక మంచి చీర గిఫ్ట్గా ఇచ్చింది. రాధ సంతోషంతో, థ్యాంక్స్ అమ్మా, నన్ను ఆశీర్వదించండి అంటూ రామేశ్వరి ఆశీర్వాదం తీసుకుంది. రాధ వీరిద్దరూ ఇలా ఆనందంగా జీవిస్తుండడం చూసిన చుట్టుప్రక్కన వారందరూ గుసగుసలాడుకునేవారు. అత్త కోడలిద్దరూ వాటిని పట్టించుకునేవారు కాదు. వీరిద్దరూ కలిసి రోజు వంట చేసుకునేవారు, కలిసి పూల మొక్కలు నాటేవారు. రాధ టైంకి రామేశ్వరికి మందులు ఇచ్చేది. రామేశ్వరి రాధను ప్రేమగా దీవించేది. ఇలా వారు ప్రేమగా జీవించేవారు. ఈ కథలోని నీతి ఏంటంటే, అనుమానం మనుషులను దూరం చేస్తుంది, ప్రేమ మనుషులను దగ్గర చేస్తుంది. అత్త కోడలు మాటలు కలిస్తేనే మనసులు కలుస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.